ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 1100 మంది ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్మికులు ప్లాంట్ గేట్ ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. కర్ణాటకలోని వాసవి దత్త సిమెంట్ కర్మాగారంలో కార్మికులకు చెల్లిస్తున్న విధంగా దీపావళి బోనస్ ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు. గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు చేపట్టారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మెరుగైన బోనస్ చెల్లించాలని కార్మికులు, కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కేశవరాం యాజమాన్యం మండి వైఖరి పూర్తి స్థాయి బోనస్ వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత మాకు వెంటనే మేనేజ్మెంట్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత మనోరెడ్డి నాయక్ మొండి నిర్లక్ష్య వైఖరి, యాజమాన్య మొండి నిర్లక్ష్య వైఖరి. మాకు రావాల్సిన బోనస్ వెంటనే, మాకు రావాల్సిన బోనస్ వెంటనే, మాకు రావాల్సిన బోనస్ వెంటనే. ఈరోజు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకు ఏదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనసు ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే, అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒక వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె, నల్ల బడ్జీల ప్రదర్శన అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈ రోజు నుంచి విధులేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనసు ఏ ప్రపోర్షనేట్ల ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు 52,000 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఇట్లా బోనస్ కోసం చేస్తున్నటువంటి కార్మికుల సమస్య మీద సమ్మెకు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, అంతర్గాం మండలం, పాలకుర్తి మండల యువకులు, నాయకులు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలిపి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పాత్రికేయ సోదరులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మా పట్ల అందరూ కూడా ఉండి మద్దతు ఇచ్చి మాకు ఈ యొక్క మా సమ్మెను దిగ్విజయం చేసే విధంగా, మా కార్మికుల న్యాయమైన డిమాండ్ వచ్చే విధంగా అందరి కృషి ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మా పర్మనెంట్ కార్మికులు, అదేవిధంగా బేసిక్ కార్మికులు, అదేవిధంగా ట్రైనింగ్ కార్మికులకు రావాల్సిన దీపావళి బోనస్ ఏదైతే గతంలో మాదిరిగా చేయడంలో ఏ విధంగా ఉండేనో కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ అదేవిధంగా ఉండే. గతంలో 46,800 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ దీపావళికి గాను మా డిమాండు 52,000, నెక్స్ట్ ఇయర్ 54,000, తదుపరి థర్డ్ ఇయర్ 57,000. ఏదైతే మా కార్మికుల పక్షాన, మా యూనియన్ పక్షాన మా డిమాండు. మేము ఒక నెల రోజులు శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టినాం. కానీ ఈరోజు ఇవాళ మేము అందరం కూడా, మేము కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు అందరం కూడా ఏది విధులకు హాజరు కాకుండా
ఈరోజు నిరసన దీక్ష ఇక్కడ బైఠాయింపు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడున్న మా పాలకుర్తి మండల గ్రామ ఏదైతే ఉన్నారో మా నాయకులందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఇంకా ధర్నాలు రాస్తారోకోలు ఇలా బయటికి పోయే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది. కనుక మీరు దిగివచ్చి మాకు రావాల్సిన న్యాయమైన బోనస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కేశవరాం యాజమాన్యం గత నెల రోజులుగా బోనస్ ఇచ్చే విషయంలో కాలయాపన చేస్తూ ఉంది. మేనేజ్మెంట్కి ఇది సరైన వైఖరి కాదని నేను కార్మికుల తరఫున చెప్తా ఉన్నాను. ఏదైనా కూడా కార్మికులకు గతంలో ఏదైనా కార్మిక నాయకులను పిలిచి చర్చలు జరిపి అగ్రిమెంట్ అయిన తర్వాతనే బోనస్ వేసే వాతావరణం గత 40 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కార్మికులను రెచ్చగొట్టే విధంగా, కార్మికులని గిచ్చికాయం పెట్టుకునే విధంగా కార్మికులకు కానీ కార్మికుల నాయకులకు కానీ కబురు లేకుండా ఈరోజు దొంగచాటుగా అకౌంట్లో డబ్బులు వేసి ఇలా కార్మికుల నిరసనకు కారణమై ఈరోజు ఇక్కడి దాకా తీసుకొచ్చేదానికి ఈరోజు ప్రధాన కారణంగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తూ ఉన్నది. దయచేసి మీ అందరికి మేము మేజర్మ్యాన్కి ఒకటే చెప్తా ఉన్నాము, ఇప్పటికైనా శాంతియుతంగా చేస్తున్న మా చర్చకు మీరు పరిగణంలోకి తీసుకొని మా కార్మిక నాయకులను మీరు చర్చలకు పిలిచి చేయడంలో ఇచ్చిన విధంగా 52,000 రూపాయలు బోనస్ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. లేకపోతే ఈ కడుపుకాలే ఈ కార్మికులు రేపు చిలికి గాలివానై రేపు ఈ ఉద్యమం కావచ్చు, ఈ ధర్నా కావచ్చు వేరే దారి తీసుకుంటే పూర్తి స్థాయి బాధ్యత ఈరోజు యాజమాన్యమే తీసుకోవాల్సింది కోరుకుంటూ